వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. వయసు వచ్చినంత మాత్రాన పెద్దోళ్ళు అయిపోరు. కాస్తంత ఇంగిత జ్ఞానం, బుద్ధి ఇలాంటివన్నీ ఉండాలా. అరే మాకు మస్తు వయసు వచ్చింది, నెత్తి మీద తెల్లెంటికలు వచ్చినాయి, మాకు రెస్పెక్ట్ చేయండి అంటే అసహ్యం వేస్తుంది కొందరిని చూస్తుంటే. అరే వయసు వస్తే సరిపోదు, బుద్ధి జ్ఞానం లేనోడిని ఎలా మాట్లాడాలి, ఇన్ని ఎలా కొట్టాలి అనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దరిదాపు ఆ అమ్మాయికి తాత వయసు ఉంటుంది ఆడికి. అలాంటోడు ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడుతున్నాడు అనేది మీరు వీడియో చూడండి. చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. उमर खालिद को सपोर्ट करिए, पार्टी मेरा उसके साथ फ्यूचर है। उमर खालिद ने तुम्हारी इज्जत लूटी थी क्या? तेरे बाप की इज्जत लूट, तेरी माँ की इज्जत लूटी है क्या? ये देखिए, बता क्या किया है? क्या किया? तेरी बहन की लूटी थी, तेरी बाप की लूटी थी। मतलब ये देखिए इनकी जो है किस तरह से ये एक्सपोज हो रहे हैं। ये चाचा कह रहे हैं कि मैं बाप हूँ। नहीं सर अब जवाब देना पड़ेगा। इन्होंने किस तरह से, अभी एक मिनट, वो स्टूडेंट है ना, वो आपकी बेटी की उम्र की होगी, आपके बेटी की नहीं आपके बेटी की उम्र, तो फिर वो कैसे क्या उम्र खा शब्द आप अपनी बेटी के लिए करो, आप अपनी बेटी के लिए बोल सकते सुनो। చూసిండ్రు కదా వీడియో. ఆ ముసలోడికి నాకు తెలిసి ఆ ఏజ్ మనవరాలు ఉండే ఉంటుంది. ఇదంతా ఎక్కడ జరిగింది అని అంటే నీట్ పేపర్ లీక్ కోసం నిరసన జరిగింది కదా నిన్న, ఆడ జరిగిందనమాట ఇది. ఆడ కొందరు ఈ ముసలోడితో సహా కొంతమంది ఉమర్ ఖలీద్ జిందాబాద్ అని నినాదం చేస్తారు. అసలు నీట్ పరీక్షలకు సంబంధించి చేస్తున్న నిరసనకు ఉమర్ ఖలీద్కి ఏంది సంబంధం అని అక్కడున్న ఒక విద్యార్థి ప్రశ్నించింది ఆయన్ని. దానికి ఆ ముసలోడు, నేను ఉమర్ ఖలీద్ని పొగుడుతుంటే నీకు నొప్పేంది, ఉమర్ ఖలీద్ నిన్ను రేప్ చేశాడా, నీ ఇజ్జత్ తీశాడా, ఎందుకు అరుస్తున్నావంటూ తిట్టడం మొదలుపెట్టిండు. రే బుద్ధి తక్కువ యదవా, అడు దేశద్రోహి. అలాంటోడికి జిందాబాద్ చెప్తుంటే భారతదేశంలో పుట్టిన ఏ భారతీయ పౌరుడికైనా ఒళ్ళు మండుద్ది, లాగి గూబ మీద నుంచి కొట్టాలనిపిస్తుంది. ఆ పిల్లింక అడిగింది సంస్కారంతో. అడిగితే అదేనా నువ్వనేది? నీ కూతురో నీ మనవరాలో నీ పెళ్ళామో ఉంటే అట్నే మాట్లాడతావా? ఈరోజు మీరు ఎవరికైతే వ్యతిరేకంగా నిరసనలు చేస్తారో మరి వాళ్ళంతా నీ పెళ్ళాల ఇజ్జత్ తీసిండ్రా. ఏం మాట్లాడుతున్నావు? నీ వయసుకు రెస్పెక్ట్ ఇవ్వాలా? ఇలాంటి వాళ్ళ వయసుకు రెస్పెక్ట్ ఇవ్వాలా? కొంచెమైనా ఇంగితం లేదా? దీన్నా నిరసన అంటారు, దీన్నా ఉద్యమం అంటారు. కనీసం ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియనోడు ఈరోజు ఉద్యమం పేరుతోటి, నిరసన పేరుతోటి రోడ్ల మీదకి వచ్చి డ్రామాలు చేస్తుంటే చూసుకుంటూ వాళ్ళకు మనం సింపతి ఇవ్వాలా? అసహ్యం వేస్తోంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.